దోస్తో ఈ రోజు నుంచి నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్రీడే పార్టీనే. బుల్షిట్. ఏంటయ్యా ఇడు ఆస్తి మొత్తం ఎంజాయ్ పార్టీ అని దొబ్బెట్టేస్తే తర్వాత నేను మా అక్క అడుక్కు తినాల్సిందే. మా బాస్ ఆస్తి మీకెలా వస్తుంది? ఆడిపోయిన తర్వాత మాకేగా. దోస్త్ చాలా తొందరగానే రికవర్ అయ్యావు. ఐఎమ్ హ్యాపీ. బాబా ఆశీర్వాదం తీసుకో. బాబా ఆయుష్మాన్ భవ. ఎంత మార్పు, ఎంత భక్తి. మనుషులు మారుతారు భాను, మార్పులు వస్తాయి. దోస్త్ చూడు, నా కొడుకు నీ కూతుర్ని ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్. అబ్బా ఈ కాంబినేషన్ చూడలేకపోతున్నాను అల్లుడు. 1 hour ఉండు మావా. కాంబినేషన్ తో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా మారిపోతాయి. అర్థమైంది. లుంగి బాబానేగా? ఎస్. నువ్వు రెడీగా ఉండు. సార్ డింపుల్ గారు హీరోలా ఉన్నారు సార్. ఆ డే టైం ఇలాగ అంటున్నారు, నైట్ అయితేనే వీణ స్టెప్స్ తబలా స్టెప్స్ అని వాయించి పడేస్తున్నారు. సారీ సార్, అంతా ఎదల వల్లే వచ్చింది. అందుకే వాళ్ళని హైదరాబాద్ పంపించేశాను. మరి నువ్వెందుకున్నావురా? అంటే బాయ్ గారు ఉండమన్నారు. నువ్వు నా ఫ్యానా బాయ్ గారి ఫ్యాన్ రా? బాయ్ దగ్గర ఉన్నా నేను మీ ఫ్యాన్ సార్. ముదిరావు. బాయ్ గారు టెంట్ లో ఉన్నారు, అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నారు. ఓహో డైరెక్ట్ అయిపోయావుంట్రా. అబ్బో వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. పెడగారు. ఏంటయ్యా? సార్ బాయ్ గారు టెంట్ దగ్గర ఏదో సీక్రెట్ మాడుకుంటారంట, అటువైపు ఎవరిని రావద్దన్నారు. సీక్రెట్? డింపుల్, అట్లాంటిక్ హోటల్ 1065 లో లుంగి బాబా అని బాబా గారు ఉంటారు. ఆయనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సార్? అంటే ఆయన నాకు పాత పరిచయం రా. అంజలికి పెళ్లి అని జాతకం చూపిస్తే పెళ్లి కొడుకు గండం వద్దన్నాడు. ఇప్పుడు నాకిలాంటివి నమ్మకం లేదు, కానీ భానుగాడికి తెలిస్తే పెళ్లి ఆపేస్తాడు కదా. సార్ నాతో చిన్న డౌట్, ఇంత పెద్ద గండ ఉంటే ఈ విషయం భోలే బాబా గారికి తెలియదంటారా? ఆడికేం తెలీదురా. భానుగాడు వైఫ్ డెలివరీ ఈడు చెప్పిన డేట్కి పెట్టాడు. ఏమైంది? రోహిత్ పుట్టంగానే భార్య పైకి పోయింది. వాడో ఫేక్ బాబాగాడరా, ఏదో సర్వైవల్ కోసం ఉన్నాడంతే. ఏంటి పేడా నువ్వు చెప్పేది? అవును సార్, వాళ్ళ సీక్రెట్ ని నేను సీక్రెట్ గా వినేశాను. వాడిని నమ్ముకుని మీరు మన రోహిత్ బాబు పెళ్ళి ఎంత డబ్బైనా ఇచ్చి ఆ లుంగి బాబాని అర్జెంట్ గా ఇక్కడికి తీసుకురా. ఓకే. మీరు చెప్పండి బాబా, మా వాడికి 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. పెళ్ళా? కన్యెవరు? అంకుల్ బాబా అంజలి. అస్సలు మ్యాచ్ అవట్లేదే.